ఊరికి ఏమన్నా కావాలంటే వార్డు మెంబర్లు సర్పంచ్ సాబు కూర్చొని మాట్లాడుకుంటారు. జిల్లాకి ఏమన్నా కావాలంటే మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీటింగ్ పెట్టుకుంటారు జిల్లా పరిషత్ల. ఇక రాష్ట్రాన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోవాలనేది రాష్ట్ర మంత్రులంతా కూర్చొని ఓ నిర్ణయం చేస్తారు. అట్లనే దేశాన్ని నడిపేటోళ్ళు సుతా అంతే. ఇవాళ సెంటర్ మంత్రులంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమేం డిసైడ్ చేసిండ్రు, ఎట్లెట్లా నడిచిందో అరుచుకుందాం పాండ్రి. దేశంలో అన్నదాతలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిండ్రు సెంటర్ వాళ్ళు. 50 కిలోల డిఏపి బస్తా మీద సబ్సిడీ పెంచిండ్రు. ఇప్పుడు 1350 రూపాయలకే బస్తా వస్తుందట. కంపెనీలు ఇంకో 300 రూపాయలు పెంచుతామని సాటింపేస్తే పెరిగిన రేటు మేమే భరిస్తాం, రైతుల మీద వడనీయమని గీ నిర్ణయం చేసిండ్రు. ఎట్లా లేదన్నా సర్కార్ గల్లె మీద 3850 కోట్ల బరువు పడుతుందట. అట్లనే ఫసల్ బీమా యోజన పద్దు 69,515 కోట్లకు పెరిగింది. పంటల ఆగమైతే రైతుకు అండ్లకెళ్లి నష్టం కట్టిస్తారన్నట్టు. దేశంలో ఇప్పటికే 4 కోట్ల మంది రైతులకు ఫాయిదా అయిందట గీ పథకం తోటి. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీకి 800 కోట్లు పెట్టిండ్రు. ఏ ఏరియాలో ఎంత పంట నష్టమైతుందో జల్దిన గుర్తుపట్టి నష్టం కట్టిస్తానికి ఈ టెక్నాలజీ వాడతారట. కొత్తేడాదిలా సెంటర్ వాళ్ళు పెట్టిన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మాది రైతు ప్రభుత్వం, అన్నదాతలకు ఆసరైతమని చెప్తానికి తనలాడుతున్నారు అన్నట్టు. అట్లనే పంటలకు మద్దతు ధర ముచ్చట సుతా అరుచుకుంటే బాగుండు. మీది బాజుకు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రైతులు రోజుల కమానం కొట్లాడుతుండిరి. జర గాళ్ళ తిప్పలు సుతా చూడుండ్రి సార్లు.